పెద్దల కాలం నుంచి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. కడుపులో ఉన్నది అబ్బాయా లేదా అమ్మాయా అని చెప్పేందుకు కొన్ని సంకేతాల ద్వారా కడుపులో అమ్మాయి ఉందని లేదా అబ్బాయి ఉందని చెప్తారు. అవన్నీ కూడా పెద్దల నమ్మకాలు. మరి ఈ విషయంలో పెద్దల నమ్మకాలు నిజమేనా? అందుకని నమ్మకాలు వర్సెస్ నిజం ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి కడుపు ఆకారం ప్రకారం పెద్దలు ఒకటి చెప్పారు. కడుపు ముందుకు వస్తే అబ్బాయి, వెడల్పుగా వస్తే అమ్మాయి అని. ఇది పెద్దల నమ్మకం అన్నమాట. బట్ నిజం ఏంటో తెలుసా? కడుపు ఆకారం తల్లి శరీర నిర్మాణం, కండరాల బలం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ రెండవ నమ్మకం ఏంటంటే తల్లి ముఖం అందంగా ఉంటే అబ్బాయి అని నమ్ముతారు. బట్ నిజం ఏంటో తెలుసా? హార్మోన్ల మార్పుల వల్ల ముఖంలో మార్పులు వస్తాయి. మూడవ నమ్మకం ఏంటో తెలుసా? వికారం తక్కువైతే అబ్బాయి అని పెద్దలు నమ్ముతారు. బట్ నిజం ఏంటో తెలుసా? ఇది హార్మోన్ లెవెల్స్, ఆహారం, శరీర పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇంకో నాలుగో నమ్మకం ఏంటో తెలుసా? కారం ఇష్టంగా తింటే ప్రెగ్నెన్సీ ఉమెన్ అది అబ్బాయి అవుతారని, తీపి ఇష్టంగా ఒకవేళ ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్ తింటే అమ్మాయి పుడుతుందని నమ్ముతారు పెద్దవాళ్ళు. బట్ నిజం ఏంటో తెలుసా? శరీరానికి కావలసిన పోషకాలపై ఆధారపడిన కోరికలు వస్తాయన్నమాట ఆ టైంలో. ఇక ఫిఫ్త్ నమ్మకం ఏంటో తెలుసా? మొత్తం శరీరం లావైతే అమ్మాయి పుడుతుందని నమ్ముతారు. బట్ నిజం ఏంటో తెలుసా? మెటబాలిజం, ఆహార అలవాట్లు దీనికి కారణమైతే అవ్వవచ్చు శరీరం లావ్ అవ్వడం. బట్ దీన్ని తీసుకొని మనం ఒక డెసిషన్కి అయితే రాకూడదు. అండ్ నెంబర్ 6 వచ్చేసి కడుపులో ఉన్న బిడ్డ కదలిక బట్టి కూడా చెప్పారనమాట. ఒక నమ్మకం ఏంటంటే కడుపులో బిడ్డ బలంగా కదిలితే అబ్బాయి అని నమ్ముతారు. బట్ నిజం ఏంటో తెలుసా? బిడ్డ స్థానం గర్భదశపై ఆధారపడి ఉంటుంది, కానీ బలంగా కదిలితేనా స్లోగా కదిలితేనా అన్న దాని గురించి అయితే కాదనమాట. అండ్ ఏడవ నమ్మకం ఏంటో తెలుసా? జుట్టు ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉమెన్ది మెరిస్తే అబ్బాయి అని నమ్ముతారనమాట. బట్ నిజం ఏంటో తెలుసా? ప్రెగ్నెన్సీ హార్మోన్లు జుట్టు పెరుగుదలకైతే కారణమవుతాయి. ఎనిమిదవ నమ్మకం ఏంటో తెలుసా? తల్లి ధైర్యంగా ఉంటే కడుపులో ఉన్నది అబ్బాయి అని నమ్ముతారు. బట్ నిజం ఏంటో తెలుసా? ఇది వ్యక్తిత్వం అనమాట. మానసిక స్థితిని బట్టే తల్లి ధైర్యంగా ఉండడమా, నిస్సహాయంగా ఉండడమా అనేది తెలుస్తుందన్నమాట. ఇంకా 9వ నమ్మకం ఏంటో తెలుసా? ప్రెగ్నెన్సీ ఉమెన్ పాదాలు చల్లగా ఉంటే అబ్బాయి అని నమ్ముతారనమాట. బట్ నిజం ఏంటి తెలుసా? రక్త ప్రసరణ మార్పుల వల్ల ఇలా అనిపిస్తుంది, కానీ దీన్ని తీసుకొని మనం ఒక డెసిషన్కి అయితే రాకూడదు. అండ్ 10వ నమ్మకం ఏంటంటే నాభి బయటకు వచ్చిందనుకో, ప్రెగ్నెన్సీ ఉమెన్ నాభి బయటకు వస్తే కడుపులో ఉన్నది అబ్బాయి అని నమ్ముతారు. బట్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? గర్భాశయం పెరుగుదల వల్ల నాభి మారుతూ ఉంటుంది. అది ఎలాగైనా మారచ్చు. బట్ దాన్ని తీసుకొని అయితే మనం చెప్పకూడదన్నమాట. అండ్ 11వ నమ్మకం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ తరచుగా ఎక్కువగా ఎడమవైపు నిద్రపోతూ ఉన్నట్లయితే కడుపులో ఉన్నది అబ్బాయి అని అయితే నమ్ముతారనమాట. బట్ నిజం ఏంటి తెలుసా? ఎడమవైపు నిద్ర తల్లికి బిడ్డకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. సో అట్లా పడుకోవాలని ఎవరైనా చెప్పుంటే ఆ మనిషి ప్రెగ్నెన్సీ ఉమెన్ అలాగే అటువైపు తిరిగి పడుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు. బట్ దాన్ని కూడా రీజన్గా అయితే తీసుకోకూడదు. అలాగే నమ్మకం 12 వచ్చేసి పులి, పాము, కొండలు కలలో వస్తే అబ్బాయి అని అయితే నమ్ముతారండి. బట్ నిజమేంటో తెలుసా? హార్మోన్లు, మానసిక ఒత్తిడి వల్ల కళలు అయితే ఇలా మారుతూ ఉంటాయి. ఇటువంటి కళలైనా రావచ్చు. ఇప్పుడు 13th నమ్మకం ఏంటంటే ఎక్కువ ఆకలి ఉందనుకో ప్రెగ్నెన్సీ ఉమెన్కి, అప్పుడు కడుపులో ఉన్నది అబ్బాయి అని నమ్ముతారు. బట్ నిజం ఏంటంటే గర్భంలో ఉన్న బిడ్డ పెరుగుదల వల్ల శరీరానికి అయితే చాలా శక్తి అవసరం అవుతుంది. దానివల్ల ఆకలి కూడా పెరగవచ్చు. ఇప్పుడు 14th నమ్మకం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఎక్కువ చెమటలు వస్తే కడుపులో ఉన్నది అబ్బాయి అని అయితే నమ్ముతారు. బట్ నిజం ఏంటో తెలుసా? మెటబాలిజం పెరగడం వల్ల చెమట ఎక్కువగా అయితే వస్తుందన్నమాట. అండ్ 15th నమ్మకం ఏంటంటే స్వరం గంభీరంగా మారిందనుకో ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్ది, అప్పుడు కడుపులో ఉన్నది అబ్బాయి అని అయితే నమ్ముతారు. బట్ నిజం ఏంటో తెలుసా? హార్మోన్ల మార్పులతో స్వరం అనేది మారుతుందండి. బట్ దీన్ని అయితే తీసుకోకూడదు. 16th నమ్మకం ఏంటంటే కడుపు ఎత్తు గురించి కూడా చెప్పారండి. కడుపు కిందికి అని ఉంటే అబ్బాయి అని అయితే నమ్ముతారు. బట్ నిజం ఏంటంటే గర్భాశయ స్థానం, కండరాల బలం కారణంగా కడుపు కిందికి లేదా మంచిగా ఉండవచ్చు అనమాట. కండరాలు బలహీనంగా ఉంటే కడుపు కిందకి సాగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ 17th నమ్మకం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ చర్మం మృదువుగా ఉంటే కడుపులో ఉన్నది అబ్బాయి అని నమ్ముతారు. బట్ నిజం ఏంటో తెలుసా? రక్త ప్రసరణ హార్మోన్ల ప్రభావం వల్ల ఇలా జరగవచ్చు. ఇక 18th నమ్మకం ఏంటంటే కళ్ళలో కాంతి పెరిగిందనుకో ప్రెగ్నెన్సీ ఉమెన్ కళ్ళలో కాంతి పెరిగినట్లయితే కడుపులో ఉన్నది అబ్బాయి అని నమ్ముతారు. బట్ నిజం ఏంటంటే నిద్ర హార్మోన్ల మార్పుల వల్ల కళ్ళ రూపం అనేది మారుతుంది. ఇక 19th నమ్మకం ఏంటంటే
ప్రెగ్నెన్సీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటే అబ్బాయి అని నమ్ముతారు. బట్ నిజమేంటి తెలుసా? ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో తన కుటుంబం మద్దతు ఉందనుకో ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్కి, భావోద్వేగ స్థిరత్వం కారణంగా కూడా తను ప్రశాంతంగా ఉండవచ్చు. బట్ దీన్ని మాత్రం మనం ఇదొక రీజన్గా అయితే తీసుకోకూడదు అనమాట. అండ్ 20th నమ్మకం ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఉమెన్ చేతి రేఖలు గట్టిగా కనిపిస్తే అబ్బాయి అని నమ్ముతారనమాట. బట్ నిజమేంటో తెలుసా? చర్మం పొడితనం, రక్త ప్రసరణ కారణంగా చేతులు మృదువుగా అవ్వడం, సున్నితంగా మారడం అనేది అయితే జరగవచ్చు. మైత్ నెంబర్ 21 వచ్చేసి, ప్రెగ్నెన్సీ ఉమెన్ చేతులు పొడిగా ఉంటే అబ్బాయి అని నమ్ముతారనమాట. బట్ నిజమేంటి తెలుసా? నీటి లోపం వల్ల ప్రెగ్నెన్సీ ఉమెన్ నీటిని తక్కువగా తీసుకుంటున్నట్లయితే తన చేతులు పొడిగా మారే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు మైత్ నెంబర్ 22 వచ్చేసి, ప్రెగ్నెన్సీ ఉమెన్కి కళ్ళలో పాము వస్తే అబ్బాయి అనేది నమ్ముతారు. బట్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? ఆమె యొక్క భావోద్వేగ ఒత్తిడి వల్ల ఇటువంటి కళ్ళు అయితే రావచ్చు. బట్ దీన్ని అయితే మనం తీసుకొచ్చి ఒక డెసిషన్కి అయితే రాకూడదు. అండ్ ఇప్పుడు మైత్ నెంబర్ 23 వచ్చేసి, ప్రెగ్నెన్సీ ఉమెన్ స్వరం గంభీరంగా మారిందనుకో త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీలో, అప్పుడు అబ్బాయి పుడతాడు అని అయితే నమ్ముతారనమాట. బట్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? హార్మోన్ల ప్రభావం వల్ల స్వరం అయితే మారచ్చు అనమాట. 24th నమ్మకం ఏంటంటే, కడుపు కిందికనుందనుకో అప్పుడు అబ్బాయి అని నమ్ముతారనమాట. బట్ ఫ్యాక్ట్ అంటే కండరాల బలం కారణాల వల్ల కూడా కడుపు కిందకు జారి ఉండొచ్చు. సో దాన్ని మనం రీజన్గా అయితే తీసుకోకూడదు. అండ్ ఇప్పుడు 25th నమ్మకం వచ్చేసి, చర్మం మెత్తగా ఉందనుకో ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్ది, అప్పుడు అబ్బాయి అని నమ్ముతారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, రక్త ప్రసరణ మెరుగుపడడం వల్ల కూడా ఇది ఒక కారణం అయితే అవ్వచ్చు అనమాట, చర్మం మెత్తగా అవ్వడం కూడా. అండ్ మైత్ నెంబర్ 26 వచ్చేసి, ప్రెగ్నెన్సీ ఉమెన్ కళ్ళల్లో కాంతి పెరిగిందనుకో అబ్బాయి అని నమ్ముతారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, నిద్ర హార్మోన్ల మార్పుల వల్ల ఇలా జరగచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మైత్ నెంబర్ 27 వచ్చేసి, ప్రెగ్నెన్సీ ఉమెన్కి కోపం తగ్గిందనుకో అప్పుడు అబ్బాయి అని నమ్ముతారు. బట్ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, కుటుంబ మద్దతు కారణం అవ్వచ్చు అనమాట. తన కోపంగా ఉండడం తగ్గడం అనేది అన్నిటి కూడా కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది కదా. సో దీన్ని కూడా రీజన్గా తీసుకోకూడదు అనమాట. ఇప్పుడు లాస్ట్ది అనమాట. 28th నమ్మకం ఏంటంటే, ఇంట్లో పెద్దలు చెప్పిండ్రు అనుకో, నువ్వు అమ్మాయి ఉన్నాడు కడుపులో లేదంటే అబ్బాయి ఉన్నాడు అనేది ఏదైనా చెప్తూ ఉంటారు కదా, మనం అదే నిజం అనుకుంటాం. బట్ అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? వైద్య శాస్త్రమే నిజం అనమాట, ఎవరో చెప్పింది అయితే నిజం అవ్వదు. సో ఇదండి మైత్ వర్సెస్ ఫ్యాక్ట్ గురించి, నిజాలు వర్సెస్ రియల్ ఫ్యాక్ట్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మకుండా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పెరిగేలా మంచి పోషకమైన ఆహారం తింటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.